ఇంట్లో వాళ్ళు ఉంటారండి. ఒక 12వ అంతస్తులో ఆ అపార్ట్మెంట్ తీసుకెళ్లి అక్కడి నుంచి మెడబట్టుకుని ఆమె కిందికి తోస్తే ఆమె చచ్చిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఈమెకు వస్తాయని కక్కుర్తి పడ్డాడు. ఎందుకు నేను చెప్తుంటున్నానంటే, వివాహమేమో జరిగింది, కానీ వివాహమేమో అందరి దైవ సేవకుల దగ్గర జరిగింది. కానీ వివాహం చేసుకున్నటువంటి ఇరువురులో ఏమీ లేదు తెలుసా, దేవుడంటే భయము భక్తి లేదండి. వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. అందుకే వారి వివాహంలో వారు విడిపోయారు. ఎందుకు నేను చెప్తుంటానంటే, ఒక కుటుంబంలో ఉండేటువంటి మాటలు ఇంటిని కట్టడం ప్రారంభిస్తాయి. భార్య ఏ రకంగా ఉండాలి, భర్త ఏ రకంగా ఉండాలి, పిల్లల్ని ఏ రకంగా పెంచాలి అనేటువంటిది బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుందండి. చాలా స్పష్టంగా చెబుతుంది. ఎప్పుడైతే ఆ బైబిల్ చదువుతారో వారి జీవితంలో వారు సరిచేయబడతారు. అది మొదటిది. రెండవదిగా ఇరువురు కలిసి దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకోసం అంటే, మన పాల్ సంపాదిస్తాడు, లేకపోతే సుమలత అనేటువంటి ఆ అమ్మాయి ఇంట్లో వంట చేయొచ్చు, కానీ కుటుంబంలో దీవెనలు అనేటువంటి ఎప్పుడు వస్తాయంటే వీళ్ళిరువురు కలిసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు, వీళ్ళిరువురు కలిసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడు గణపరచబడతాడు అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేయాలి. అండ్ నాలుగవదిగా వెరీ ఇంపార్టెంట్ థింగ్ అదేంటంటే, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆలయానికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సంఘంలో దైవ సేవలు అందించే వాక్యాన్ని వింటూ జీవితాన్ని సరి చేసుకోవాలని. ఈ 4 ఏ కుటుంబ జీవితాల్లో ఉంటాయో ఆ కుటుంబ జీవితాన్ని దేవుడు గణపరుస్తాడండి. ఇందాక నేను చెప్పాను, ఆయన కోటీశ్వరు వెనుక మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దగ్గర గ్లాస్ పెడతారు. గ్లాస్ లో ఖచ్చితంగా ఖరీదైనటువంటి ఆ యొక్క మద్యాన్ని పోస్తారండి. చాలా ఖరీదు, వేల రూపాయలు అవుతుంది అంత మద్యం తీసుకోవాలంటే. కానీ వెళ్తుండగానే ఆయన గ్లాస్ తిప్పి పెట్టేస్తాడు, నాకు వద్దు అని చెబుతాడు. ఆయన అందరి ముందర దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాడు. వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకునేటువంటి కుటుంబం. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనటువంటిది. ఆ ఘనమైనటువంటి వివాహము ఘనంగా ఉండాలి అంటే దేవుని ఘనపరిచే వ్యక్తులుగా ఉండాలి. పాల్ అండ్ సుమలత మాత్రమే కాదు, ఇక్కడ చేయండి మన ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుకుంటున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఆయనకు వాక్యం చదివి ప్రార్థన చేసి దేవుని కాలానికి వెళ్తామో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ యొక్క ఘనమైనటువంటి జీవితాన్ని దేవుడు వీరికి దయచేయనట్లుగా తలలు ఉంచి ప్రార్థన చేద్దాం. ఆయన మీరే వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఆయన తండ్రి వీరి యొక్క జీవితము కలకాలం సంతోషంగా ఉండడానికి వీరు పరిశుద్ధంగా జీవిస్తూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ మందిరానికి వెళ్ళేటువంటి బిడ్డలుగా చేసి మహిమను పొందమని వారు సేకులైనటువంటి మన మధ్యలో మరి సుధాకరయ్య గారు, దానవయ్య గారు, జానమోసయ్య గారు, మరి అంతేకాకుండా మన మధ్యలో ఇంటర్నేషనల్ స్పీకర్ అయినటువంటి సుధీర్ గారు, మరి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, అంతేకాకుండా మా బంధువైనటువంటి పెంచలయ్య, అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆలస్యమైంది, మరి దైవ సేవకులు కూడా మమ్మల్ని క్షమించండి అని చెప్పి అన్నారు. మీకు ప్రత్యేకంగా మేమెంతో వ్యయ ప్రసాదంతో ఖర్చు చేసి మనందరూ కూడా ప్రేమతో మా యొక్క మనవి ఆలకించి వచ్చినందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇంతటితో ఈ యొక్క వివాహం అయిపోయింది. మరి మీరందరూ కూడా మాతో సహకరిస్తే మీరు కూడా బాగా తృప్తిగా భోజనాలు మీకందరూ కూడా చేపట్టాయి. మీరు మాకు ఎంతో ప్రేమతో ఇంతవరకు ఉన్నందుకు వందనాలు తెలియజేస్తూ, దైవసేవకులకు వందనాలు తెలియజేస్తూ మీకందరికి మరి మరొకసారి మమ్మల్ని క్షమించమని ఆకలి అవుతూ ఉంటుంది. మరి కొద్దిగా కూడా కోపం కూడా ఉంటుంది. అయితే మరొక్కసారి అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాం. దేవుడు మనందరూ కూడా కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా దేవారావయ్యా నీ దీవెన రావమ్మ సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మేనాలని తొణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమి గనులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే నిన్ను చూసి గుండెలోన కుంభమేళ జరిగిందే అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే అన్ని నన్ను గిల్లి గిచ్చే ప్రాణాలే అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే కన్నె మీసాల దూకావే కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదాయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే
ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా, నేర్చుకోవా. పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా. కాటుకనే దిద్దే వేలవుతా, వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా. ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ హోయ్ 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 జగ మేలే సంబర మేలే, నీ జతలో నేనున్నాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నిదరెందుకే నిజమెందుకే, నీ కలల గాలి నాకు హాయి ఊయలే. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే, వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే. కలవకపోతే అసలేమయ్యేదో ప్రాణం. నీ అడుగునాడుగవుతుంటే తెలియదులే కాలం దూరం. ప్రపంచమే ఓ కొంచెమై నీలా మారి ప్రతి క్షణం సుమనోహరం. ప్రతి పుట్టుకలో నిన్ను కట్టుకునేలా అడిగా బహుమానం. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే.
ప్రతి శ్రీకారం వద్దంట వర్జం వారం ఆకాశం నా మమకారం అది నీకేలే బంగారం ఓ దేహం ప్రాణం అన్నీ సగం నువ్వు లేకుంటే సగం సగం నా జీవితం ఓ నేనంట శూన్యం నా సంతోషం అంతా నీ సొంతం అరే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే వస్తాలే వస్తాలే నీ వెంటే వస్తాలే వస్తా వస్తా వస్తాలే నీతోనే వస్తాలే ఏనాడో రాసున్నదే కనుకే నువ్వు తోడయ్యావే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే ఓ నిజరెందుకే నిజమెందుకే నీ కలల గాలి నాకు హాయిలే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే 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 నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేర్పెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా పడి వరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం తదిగిడ తగజడు తదిగిడ తగజడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం 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 కావాలే